అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో ఎలాంటి పెను మార్పు అనేది చూసామో అందరికీ తెలిసిందే. అయితే ఇది ఓన్లీ రాజకీయ పరంగా రాజకీయ అభ్యర్థులకి లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థులకి లేదా వాళ్ళకి సంబంధించిన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇది ఒక శుభ సూచికమా అని చెప్పేసి అంటే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వరంలా మారింది కూటమి సభ్యులు గెలవడం. అదిగాక భారీ మెజారిటీతో. ఎందుకంటే ఒక పక్కన ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో సినీ రంగం ఏ ఏ కష్టాలు పడ్డాయి, మహామనువులు ఎలాంటి అవమానాలు పాల్పడ్డారు, ఎలాంటి సినిమాలని ఆపారు, ఎలాంటి సినిమాలు రిలీజ్ చేశారు, వీటన్నిటి మీద మనతో పాటు డిస్కస్ చేస్తానికి ఈ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు ఏమేమి జరిగాయో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ సాధారణంగా చెప్పుకోవాలంటే సినిమా ఎందుకు చూడాలి? సినిమా అసలుకి సామాన్య మానవుడికి అసలు ఏ రకంగా హెల్ప్ అవుతుంది? సినిమా చూడాల్సిన అవసరం ఏముందంటారు? అదే వినోద రంగం అండి. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఇంత వైభవం వచ్చిందంటే, 40 ఏళ్లకు పైగా చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఇంత వైభవం వచ్చిందంటే అది సినిమా హీరో అయిన ఎన్టీ రామారావు గారి వల్లనే. సినిమా రంగానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు రెండు కళ్ళుగా చెప్తూ ఉంటారు. ఎందుకు చూడాలంటే ఇది మొదటి నుంచి కూడా ముడిపడి ఉంది. ఎంటర్టైన్మెంట్ అనే విభాగం అనేది జనంతో ఒక పెనవేసుకుపోయిన బంధం. ఒక హీరోకి ఇంత వైభవం ఎందుకు వచ్చిందంటే, అవతార పురుషుడికి ఎందుకు కొలుస్తున్నారంటే అది ఎంటర్టైన్మెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ అండి. అందుకనే అది విడదీసి చూడలేం మనం. జనంలో భాగం, వినోదం అనేది జనంలో ఒక భాగం అనే చెప్పాలి మనం. అది అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే నిజంగా మీరు అన్నట్టు నేను అడిగిన ప్రశ్న కూడా ఎందుకు అంటే ఎంతలాగా ఒక సగటు మానవుడికి ఎంత ముడిపడి ఉంది సినీ రంగం అనేది అది మీ నోటి నుంచి చెప్పిద్దామని చూశాను. సో ఖచ్చితంగా ప్రేక్షకుడు వాడికి వచ్చినటువంటి ఒక 1000 రూపాయల్లో ఒక 100-200 ఆడి ఫుడ్ కోసం ఖర్చు పెట్టుకుంటే మిగతావన్నీ చూస్తే కనీసం ఒక 100 రూపాయలు సినిమా చూస్తానికి నెలలో ఒకటైనా సరే సినిమా చూస్తాడు. సో ఎందుకంటే రిలాక్సేషన్. సో ఇలాంటి సినీ రంగాన్ని అధపాతాళానికి తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటే ఏమంటారు? 100% నిజమండి. ఎందుకంటే ఒకటేనే కాదండి, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. టిక్కెట్ల రేట్ల విషయంలో ఆందోళన జరిగిన విషయం మనం గమనించాం. ఆ రేట్ల పెంపుదల కోసం మరి సినీ రంగంలో ప్రముఖుల బృందం వెళ్ళినప్పుడు వాళ్ళకి జరిగిన గౌరవ మర్యాదలు ఎలాంటివో కూడా మనం చూసాం ఆ రోజునే. అంటే అదంతా ఒక ఎత్తు అయితే, సినిమా రంగానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నంది అవార్డులు, అది నాటక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, రంగస్థల రంగం కావచ్చు, ఈ నంది అవార్డుల ప్రక్రియ క్రమం తప్పకుండా నిర్వహించేవాళ్ళు. అసలు అవార్డులు లేవు, మూలన పడిపోయినాయి. అసలు అవార్డులు ఇవ్వడం అనేది పోయింది. సినిమా కళాకారులకి కనీసం అవార్డు అనేది ఏంటంటే వాళ్ళకి ఒక ప్రోత్సాహం. అదే పక్కన పెడితే ఇక ఇతరత్ర విషయాల పరంగా చూసుకుంటే సినిమాలని నిషేధించడం కానీ, వెళ్ళిపోయి మీరు థియేటర్లో జనాన్ని బయటికి పంపించేయడం కానీ, దాంతో నిర్మాతలు కూడా రిలీజ్ చేయడం ఆపేసుకున్నారు. చాలా సినిమాలను రిలీజ్ చేయలే. ఈ మధ్యన ఎలక్షన్స్ తర్వాత మనం రిలీజ్ చేసుకుందాం, ఇప్పుడు మనం రిలీజ్ చేయొద్దనే పరిస్థితి వచ్చేసిందండి. స్పెషల్ షోలకి పర్మిషన్స్ ఇవ్వకపోవడం కానీ, దానికోసం బతిమలాడుకోవాల్సిన పరిస్థితి కానీ, ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ వద్దు ఇలాంటి విషయాల్లో కానీ, ఇలా రకరకాల సమస్యలు. కానీ మరి అలాంటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది మనసులో బాధపడ్డారు కానీ బయటికి వచ్చి చెప్పడానికి భయపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే ఒక నటికుమార్ లాంటి వాళ్ళు, కేఎస్ రామారావు గారు, ప్రసన్న కుమార్ గారు, కేఎస్ రామారావు గారు ఆయన లేఖ కూడా రాశారు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు. మరి క్రియేటివ్ కమర్షియల్స్ ఎన్ని హిట్ సినిమాలు తీశారో తెలుసు మనకి. మరి కేఎస్ రామారావు గారు ఆయన వీడియోల ముఖంగా ఇంటర్వ్యూల రూపంలో ఇవ్వలేదు కానీ ఆయన ఒక లేఖ ద్వారా తన మనోభావాలను వ్యక్తం చేశారు. అలాగే అశ్విని దత్ గారు చేశారు, రాఘవేంద్ర గారు చేశారు. ఇలా కొంతమంది ప్రముఖులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు స్పందించాల. అని స్పందించకపోవడం కారణం ఏంటంటే, ఏమో మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తే మన పరిస్థితి ఏంటి? మరి కొంతమంది సినీ ప్రముఖులు ఉండి ఏమన్నారంటే, ఇది మా సినీ రంగం అనేది ఏ రాజకీయ పార్టీకి ముడిపడింది కాదు, అసలు వాళ్ళు ఎటువంటి బాధలు పడ్డా మాకు సంబంధం లేదు, ఆయన జైల్లో ఉంటే మాకేంటి సంబంధం, మేము ఎందుకు మాట్లాడాలి అన్న సినీ ప్రముఖులు కొంతమంది ఆ కామెంట్లు కూడా చేశారు. అంటే వాళ్ళు ఎందుకు చేశారంటే అక్కడి నుంచి ఒత్తిడి, మళ్ళీ వీళ్ళే వస్తారన్న నమ్మకం కూడా కావచ్చు. ఎందుకు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాత, అక్కడ నిర్మాత
బెట్టింగ్ కట్టి 25 కోట్లు నష్టపోయాడు, వైసీపీ మీద గెలుస్తుందని కట్టాడట. ఇంత పెద్ద అమౌంట్లు బెట్టింగ్లు కట్టారని వస్తాయి, వార్తలు వస్తున్నాయి. నిజాలు మాకు తెలియదు, మరి ఆ నిర్మాత ఎవరో మాకు తెలియదు, కానీ రకరకాల వార్తలు అయితే బయటకు వస్తుంది. బెట్టింగ్లు బాగా జరిగింది. అందరూ క్రికెట్ బెట్టింగ్లు అంటారు, కానీ ఈ తరహా బెట్టింగ్లు సినిమా రంగంలోనూ ఉన్నాయి. ఫిల్మ్వేర్ కల్చరల్ సెంటర్ అని చెప్పి ఉంటుంది, అక్కడ ఇదే డిస్కషన్ జరిగింది ఈ మధ్యకాలంలో. ఈ ఫలితాల దగ్గర కూడా ఎవరు నిద్రపోయినట్లేరు ఆ రోజు, FNCC క్లబ్ దగ్గర, సినిమా క్లబ్ దగ్గర, ఫిల్మ్వేర్ కల్చరల్ సెంటర్ దగ్గర. ఇప్పుడు సాధారణంగా ఎవరు బలవంతులైతే అటేపు ఉంటారండి జనం మనస్తత్వం అది. అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండటం వల్ల అటువైపు మాట్లాడుకుంటూ అటువైపే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం మారిపోయేసరికి ఇటు పక్క లేచింది పరిస్థితి. ఏదేమైనా సినిమా రంగం అనేది ఇక్కడ దీంతో ముడిపడి ఉంది, గవర్నమెంట్తోనే పెనవేసుకుపోయిన బంధం. మరి కల్కి సినిమా ఇప్పుడు సంక్షోభంలో ఉన్న ఇండస్ట్రీ మళ్ళీ ఒక వెలుగులు రావాలంటే కల్కి సినిమా ఈ నెల 27 తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా సంబంధించిన ఆడియో ఫంక్షన్ కూడా మరి 7 తారీఖులో ఈ ఫస్ట్ వీక్లోనే అని చెప్పి అన్నారు. ఒక పక్క బాబు గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేది మొదలైన తర్వాత ఫస్ట్ సినిమాకి, పెద్ద సినిమాగా కల్కినే అవుతుంది. ఆ కల్కితోనే మా అశ్విని దత్ గారు కూడా ఈ పార్టీలో పనిచేసి పోటీ చేసిన వ్యక్తి కాబట్టి మరి నాగ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఈ కల్కి సినిమాతోనే ఒక శుభారంభం అనుకోవచ్చు. అది అయితే గతంలో మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా చూసుకున్నాం. ఈ సినిమాల్లో వకీల్ సాబ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఈ సినిమాల్ని తొక్కేయడానికి ప్రజలు కొంతమంది హీరోల సినిమాలు 5 రూపాయలు టికెట్ పెట్టాలి అని చెప్పేసి అటువంటి ఒక ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా కావాలని చేసినటువంటి ఒక దానికి బూస్టప్ లాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా సినీ ఫ్యాన్స్ కావచ్చు, ఇలాంటి భారీ మెజారిటీ ఇచ్చారు. దీంట్లో ఖచ్చితంగా సినిమా ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఒక మెజారిటీ సెక్షన్ ఉందంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీకి అన్ని సీట్లు రావడం వెనకాల, లేదా జనసేన సపోర్ట్ రావడం వెనకాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్కి ఎట్లా ఫ్యాన్స్ ఉన్నారో ఆ తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అన్ని కులాల నుంచి, సామాజిక వర్గాల నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకొకటి ఏంటంటే టికెట్ల రేట్ల విషయంలో కూడా చిరంజీవి గారు మాట్లాడిన మాటలు చూస్తే బిచ్చి వేస్తున్నారా మాకు టికెట్ రేట్లు, 10 రూపాయలకి సినిమాలు పార్కింగ్ ఫీజు లాగా బిచ్చి వేస్తున్నారా అనే తరహాలోనే చిరంజీవి గారు ఆవేదనగా ప్రసంగించారు. అది ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇక తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు, ఆంధ్రాలో ఉన్న పరిస్థితి వేరు. అసలు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఒకే విధానం ఉండాలి. తెలుగు సినిమా అనేది ఒకటే, రాష్ట్రాలు వేరు కావచ్చు కానీ తెలుగు సినిమా అనేది ఒకటే. కాబట్టి ఈ 2 చోట్ల వేరువేరుగా విధానాలు కాకుండా ఉమ్మడిగా ఒకే విధానం ఉంటే బెటరు. దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తే బెటర్ నా ఉద్దేశం. అయితే చూసుకుంటే గతంలో చాలా అవమానాలు పాలైనటువంటి ఒక సినీ ఇండస్ట్రీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వీళ్ళందరికీ కూడా 11 స్థానాలు మాత్రమే రావడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలుకి ఊహించుండొచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వైఫల్యం చెందుతాను అని చెప్పేసి అని ఊహించుండొచ్చా? ఆయన ఎవరు ఊహించలేదండి. అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తుందనేది అందరికీ తెలుసు, ఎందుకంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి. అది ఇండస్ట్రీ కానీ నమ్మకం కుదరట్లా, సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. ఇప్పుడు నరేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మన సీనియర్ నరేష్ గారు ప్రెస్ మీట్లో అన్నారు, ఆయన బాబు గారు అరెస్ట్ తర్వాత ఓటర్లు జనం సైలెంట్గా ఉన్నారంటే తీర్పు వైలెంట్గా ఉండబోతుంది, ఇది చాలా మార్పు కోరుతున్నారనే మాట ఒక ప్రెస్ మీట్లో అన్నాడు ఆయన. అది కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు, కానీ నమ్మకం కుదరట్లా. ఓటర్లు సైలెంట్గా ఉండటం వల్ల నమ్మకం కుదరక సినీ ఇండస్ట్రీ కూడా సైలెంట్గానే ఉంది, ఇండస్ట్రీ కూడా సైలెంట్గా ఉంది. ఇప్పుడు స్పందించి బయటకు వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు నాకు ఖచ్చితంగా వాళ్ళు బాబు గారు సీఎం అవ్వగానే ఇండస్ట్రీ తరపున అంత చామర్ తరపున సినిమా హీరోలు కూడా స్వయంగా వెళ్ళి కలిసి అభినందిస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. అది పైగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తే దీంట్లో ఒక పెద్ద మంచి భాగస్వామిగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి 11 సీట్లు వస్తే మిత్రపక్షంలో ఉన్న రెండో పార్టీకి 21 సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు కదా. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ అరాచకాలకి అవమానాలకి ఇప్పుడు ఒక పూర్తిగా తెరపడిపోయింది. రానుంది ఒక సుభిక్ష పరిపాలన జరగబోతుంది. ఖచ్చితంగా నంది అవార్డుల నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి ఇప్పటి నుంచి చాలా భయంకరమైన మేలు జరగబోతుంది అనేది అయితే ఊహిద్దాం. నమస్తే.